హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారము. ఒక ఊర్లో వచ్చేసి ఒక ఎద్దు, ఒక కాకి, ఇవి రెండు వచ్చేసి ఒక మంచి స్నేహితులుగా కలిసిమెలిసి చాలా కాలం నుంచి జీవిస్తున్నాయండి. ఆ ఎద్దు వచ్చేసి ఒక రైతు దగ్గర ఉండేది. ఆ కాకి వచ్చేసి ఆ ఊర్ల దగ్గర తిరుగులాడుకుంటా ఆ ఎద్దుతో స్నేహం చేసింది. రెండు చాలా ఆప్యాయంగా మంచి స్నేహం చేసుకొని బాగున్నాయి. ఒకరోజు ఎద్దు తన యజమాని అంటే రైతు కదా, రైతు దగ్గర నుంచి పొలం పనులకు వెళ్ళింది. ఎద్దు పొలం పనులకు వెళ్ళి పగలంతా బాగా కష్టపడుతుంది. అతను వేసినటువంటి గడ్డి తింటుంది, పెట్టినటువంటి కుడితి తాగేసి రైతుకి చేదోడు వాదోడుగా ఉంది ఎద్దు. ఓకేనా. మళ్ళీ ఎద్దు పొలం పనులంతా ముగించుకొని సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చినప్పుడు సాయంత్రము ఆ ఎద్దు దగ్గరికి తన మిత్రుడైన కాకి వచ్చి ఏం చెప్తుందంటే, నీకేమైనా తెలివి ఉందా? నువ్వు పొగలంతా ఎద్దు బాగా కష్టపడి పొగలంతా ఇంటికి వస్తావు, నీకు ఒళ్ళొప్పులు. ఆ రైతు పెట్టేటటువంటి కొంచెము ఆ కసువుకి కొంచెం కుడితికే మురిసిపోతావు నువ్వు, నీకు అసలు తెలివే లేదు అని అంటుంది ఎద్దుతో కాకి. అప్పుడు ఎద్దు ఏమంటుందంటే, నేను కష్టపడిన దానికి ఆయన నాకు గడ్డేస్తున్నాడు, కుడితి పెడుతున్నాడు. కష్టపడినప్పుడు వచ్చేటటువంటి ఫలితము, ఆ కష్టానికి తగ్గట్టుగా వచ్చేటటువంటి ఆనందము అందులోనే ఉంది. పైగా నేను రైతుకి సహాయపడుతున్నాను. అదేవిధంగా వచ్చేసి నా కష్టంతో ప్రపంచంలోని ఇతర వ్యక్తులకు కూడా నేను ఉపయోగపడుతున్నాను అని అంటుంది. దాని కాకి, నేను నీలాగా అయితే కష్టపడను, నాకు దొరికిందల్లా ఈజీగా నా ముక్కుతో నేను అందుకుపోతాను. సో నేను నీ అంత తెలివి తక్కువ దాన్ని కాదు, నాకు చాలా తెలివి ఎక్కువ అంటుంది ఎద్దుతో. అప్పుడు ఎద్దు దానికి సమాధానం ఏం చెప్తుందంటే, కష్టపడి తినే దాంట్లో వచ్చే ఆనందము సులువుగా వచ్చి తినే దాంట్లో రాదు. ఆ ఆనందము ఇతరులకి నలుగురికి సహాయపడాలా అని. సో మన చుట్టుపక్కల కూడా కొందరు ఎద్దులాగా కష్టపడుతూ ఉంటారు, కష్టపడి వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం తీసుకుంటూ ఉంటారు. కొందరు కాకిలాగా మాటలు చెప్పుకొని దొరికిన దాని ముక్కుతో తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. దీన్ని దొంగలు అంటారు, వీళ్ళని పనికి దొంగలు అంటారు వీళ్ళని. సో అటువంటి వాళ్ళ మాటలు నమ్మకండి. అటువంటి వాళ్ళ మాటలు నమ్మితే మనమే నష్టపోయేది. ఆ కాకిలాగా మాటలు చెప్పేవాళ్ళు మన జీవితాలు నాశనం చేసేవాళ్ళు మన చుట్టుపక్కల కూడా ఉంటారు. సో ఎద్దులాగా కష్టపడండి. ఎద్దులాగా కష్టపడితే ఎప్పటికైనా కూడా మనకి మంచిదే జరుగుతుంది. ఈ యొక్క నీతిగా చూస్తే ఈ కథలో కష్టపడి సంపాదించి తినే దాంట్లో ఉండేటటువంటి ఆనందము ఫ్రీగా తినేదానికి చాలా తేడా ఉంటుంది. సో దీన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పని చేయండి.